ईदगाह के रहे पर इसी से को मसला पहुंचे कर या रखी और ईमान साहब से आगे बढ़ने की जरूरत न फरमाए अगर तरह है भाई जाओ कर जाओ अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर इय्याक नअबुदु व इय्याक नस्तईन अन्ता अलैहिम गैरिल मग़दूबि अलैहिम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व अला आलि सय्यिदिना मुहम्मद सलातन तुंजीना बिहा मिन जमी'i सय्यिआत व तरफa'una बिहा फिल हयात व बa'दल ममात इन्नका अला कुल्लि शay'in qadir वाghfir लना व तहम्मना व लकुनन्ना या रहीम या करीम या अरहमर राहिमीन या ज़ल जलाल वल इकराम व आक़ात पसंद करता है हमारी हमारी सय्यात व हसनात से मुबद्दल फरमा हमारे वालिदैन के गुनाहों को माफ फरमा हमारे बहन भाइयों के गुनाहों को माफ फरमा हमारे रिश्तेदारों के गुनाहों को माफ फरमा मौला करीम हमको सेहत और तंदुरुस्ती दे आफियत दे और आप अल्लाह से हमारा इस्तिज़ा है कि अपनी मखलूक ख्वाहों में किया चलो भाई ऐसा नीचे उतरो जरा नीचे उतरो जरा नीचे उतरो भाई मुसल्ले से थोड़ा नीचे उतर जाओ चलो भाई जरा नीचे उतरो मुसल्ले से चलो वो अलग है चलो मुसल्ले से नीचे आ जाओ भाई साथी चलो नीचे चलो అందరికీ ఈద్ ముబారక్. కర్నూలులో పాత ఈద్గాలో ఇక్కడ రంజాన్ ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది. అల్లాహ్ కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా పుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే నిన్న ఉగాది ఈరోజు రంజాన్ మన కర్నూలులో హిందూ ముస్లిం బాయ్ అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది. ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్లో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లిమ్స్ హిందూస్ బాయ్ లక్క చెప్పుకోనేకి ఇది పెద్ద ఉదాహరణ. హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనేదే కోరుకుంటున్నారు. చెప్పారు కదా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇఫ్తార్ విందులో స్పెసిఫిక్గా సారు చూసి దానికి ఎవరికి ఏమీ సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి మన చంద్రబాబు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారు. ఎవరికి ఏమీ బాధలు సమస్యలు లేకుండా చూసుకునే గవర్నమెంట్ మంది తెలుగుదేశము ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా
రంజాన్ శుభాకాంక్షలు. ఇది ఒక త్యాగానికి ప్రతీక. క్రమశిక్షణతో 30 రోజులు ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఈరోజు పండుగ జరుపుకుంటాం. ఈ సందర్భంగా అందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.